చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. చదవబడినటువంటి వాక్య ధ్యానాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే ఈ 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఇశ్రాయేలు ప్రజలు ఉత్సాహ సమయాల్లో పాడుకునే కీర్తనలు ఉత్సాహ గీతాలు అంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ కీర్తనలకు మరి ఒక పేరు ఏంటంటే హల్లేలూయా పాటలు అని ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. హల్లేలూయా అనే మాటకు అర్థం ఏంటి? హల్ అంటే స్తుతి అంటండి, యా అనగా దేవుడు అని అర్థాన్ని తెలియజేస్తుంది హిబ్రూ భాషలో కదండి. అయితే హల్లేలూయా అనే పాటలని ఈ కీర్తనల గురించి చెప్తా ఉంటారు. ఇవి ఏ సందర్భాల్లో పాడతారంటే దేవుడు వారి జీవితాల్లో చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉత్సవ సమయాల్లో అన్నాడు. అనగా పస్కా పండుగ సమయంలో ఈ పాటలు ఎక్కువగా పాడతారు. అంత మాత్రమే కాదు, కానీ గుడారాల పండుగలో కూడా ఈ పాటలు ఎక్కువగా పాడతారని వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వాక్య ధ్యానాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే చదవబడినటువంటి ఈ వాక్యంలో 3 ప్రశ్నలు ఉన్నాయి, 3 జవాబులు ఉన్నాయి. ఎంతమంది ధ్యానించి వచ్చారండి? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ దినానికి మన ముందుగానే ఆ వాక్యాన్ని ఎరిగిన వారం కనుక ఆ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసి మందిరంలోకి వస్తే దేవుడు మనతో చక్కగా మాట్లాడతాడు. ఈ కీర్తన భాగంలో ఉన్నది 9 వచనాలే, కానీ దీనిలో నుంచి దేవుని వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు 3 ప్రశ్నలు 3 సమాధానాలు మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరు దేవుని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనేటువంటిది మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో గృహకూడిక కానివ్వండి, మరి విజ్ఞాపన ప్రార్థన కానివ్వండి, లేదా ఇలా సండే సర్వీసులు కానీ ప్రతి చోట కూడా వచ్చిన వెంటనే దైవ సేవకులైన వారు దేవుణ్ణి స్తుతించండి, బిగ్గరగా దేవుణ్ణి గణపరచండి, గంభీరంగా దేవుణ్ణి స్తుతించండి అని చెప్తా ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే స్తుతి ఆరాధన అయిపోయాక మందిరానికి వెళ్ళొచ్చులే, స్తుతించడం వేరే వాళ్ళ పని, మనం మందిరంలో ఒక ఆఖరణ వెళ్ళి ఆశీర్వాద ప్రార్థన తీసుకుంటే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే భక్తుడు ఈ కీర్తనలోనే ఆ జవాబులన్నీ కూడా రాశాడు. ఒకసారి 4వ వచనాన్ని చదువుదామండి. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే, యెహోవా అన్యజనులు అందరి ఎదుట నీవు మహోన్నతుడైన దేవుడవు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించినది. చాలండి, మనం సేవిస్తున్న దేవుడు మహిమాన్వితుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని స్తుతించే ప్రజలు ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించిన వారు కాదు, కానీ సర్వలోక నివాసులు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు, మనల్ని పరిపాలిస్తున్న దేవుడు, మనల్ని బ్రతికించిన దేవుడు మహోన్నతుడు, మహిమాన్వితుడు, మహాగణుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంతటి మహిమాన్వితుడు అంటే ఒక్క మాట చేత సమస్తాన్ని సృజించిన సృష్టికర్తను మనం కలిగి ఉన్నామండి. నోటి మాట చేత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చేశాడు. ఆయన నామములో గొప్ప శక్తి ఉంది గనక ఎల్లప్పుడూ ఆయన మనం స్తుతించేవారిగా ఉండాలి. మనం సేవిస్తున్న దేవుడు మహిమాన్వితుడు, అనగా మహోపకారాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవుడు, సమస్తాన్ని చేయగల సమర్థుడైన దేవుడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? ఏదీ లేదండి. సమస్తము ఆయన చేతిలో, ఆయన క్రమములో, ఆయన యొక్క మాటలో దాచబడి ఉన్నది గనక ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, మరి దేవతలందరికీ పైన మహత్యం కలిగిన రాజు అని చెప్పి కీర్తనలో ధ్యానించబడతా ఉంది. అంత మాత్రమే కాదు, కానీ 5వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవారు సమానులు ఎవరు ప్రభు అంటారు. ఒక మంచి పాట కదండి. సమానులు ఎవరు? మన దేవునితో సమానంగా ఉన్నవారు ఎవరండి? ఏ దేవుడు సమతూగలుగుతాడు? ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు, సజీవుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు అయినటువంటి దేవుడు. ఆయనతో సమానులైన దేవుళ్ళు ఎవరు కూడా లేరండి. బ్రతికిన వారిని సజీవులైన వారిని మృతులుగా చేయగలడు, మృతులైన వారిని సజీవులుగా చేయగల దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయనతో సమతూర్చగలిగిన దేవుడు ఎవరున్నారండి? ఆయనతో సరి అయిన వారు ఎవరున్నారు? సాటి అయిన వారు ఎవరున్నారు? ఆయన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు గనక ఆయన మనం ఎల్లప్పుడూ కూడా సేవించేవారిగా ఉండాలి. దేవునితో సమానులు ఎవరు కూడా లేరని కొన్ని కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 35వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అప్పుడు
నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతిలో నుంచి దీనులు, అనగా ఈ లోకంలో బలవంతులైన వారి చేతిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈ లోకంలో మనం విడిపించబడాలంటే కొంచెం ధర చెల్లించాలి, లేదా ఏదన్నా మనం చేయాల్సిన ప్రయత్నాలు ఉంటాయి. బలవంతులైన వారిని పక్షంగా బలవంతులు ఉంటారు, కానీ దీనులైన వారిని విడిపించాలంటే బలవంతులైనటువంటి వారి చేతుల్లో నుంచి, అధికారులైనటువంటి వారి చేతుల్లో నుంచి విడిపించాలంటే దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనకనే మనం దేవుని స్తుతించేటప్పుడు ఆయన యొక్క గుణగణాలను స్తుతించాలి. ఇదే 113వ కీర్తనలో పైన అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అన్నాడు. అనగా ఆయన నామము అనగా ఆయన యొక్క స్వభావాన్ని మనం స్తుతించేవారిగా ఉండాలి. ఏంటి ఆయన స్వభావం అంటే, మొట్టమొదటిగా చూస్తే ఆయన మహోన్నతుడు, మహామహిమ కలిగిన రాజు గనక ఆయన స్తుతించే వారిగా ఉండాలి. రెండోదిగా చూస్తే ఆయనతో సాటి అయిన వారు లేరు, ఆయన వంటి వారు లేనప్పటికీ కూడా దీనులు ఎక్కడున్నారో, దరిద్రులు ఎక్కడున్నారో, పేదవారు ఎక్కడున్నారో వారిని చూచి, వారిని పరామర్శించి, వారి ఇబ్బందుల్లోంచి వారిని విడిపించి, వారిని స్వస్థపరిచి విజయంతో వారిని నింపడానికి ఇష్టపడిన దేవుడు గనక ఆయన మనం స్తుతించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం చూడండి, దేవుని మనం ఎందుకు స్తుతించాలో. మూడోదిగా చూస్తే 7-8 వచనాలు ఒకసారి చదువుదామమ్మా. 113వ కీర్తన 7-8 వచనాలు చదువుదాం. ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే. ఎవరి వీరు? ఎవరిని లేవనెత్తడానికనంటే, ఎవరైతే దీనులుగా ఆయన సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే ఆయన సముఖానికి వస్తూ ఉంటారో, వారి కష్టాల్లో, వారి లేమిలో దేవునికి ఇస్తూ, దేవా నీవు తప్ప మాకెవరూ లేరయ్యా అంటూ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని ఏం చేస్తాడంటండి? ఉన్నతమందు కూర్చుండబెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తే చాలా ఉదాహరణలు ఉన్నాయండి. గొర్రెల కాపరైనటువంటి దావీదును మరి రాజులకు రాజుగా చేశాడు, అధికారిగా చేశాడు. గాడిదలను తోలుకునేటువంటి సౌలును రాజుగా చేశాడు. మరి గిద్యోను గానుగు యొద్ద నిలవబడి పిరికివాడైనటువంటి గిద్యోను అద్భుతమైన దేవుని సేవకుడిగా చేసుకుంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు. ఎన్నిక లేని వారిని ఎన్నుకొని దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తివంతుడు గనక ఆయన అంటున్న మాట ఏంటంటే, మూడోదిగా ఎందుకు స్తుతించాలి అని అంటే, మనం ఏం చెప్తున్నాడమ్మా? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే ఏమంటున్నాడండి? మూడోదిగా చూస్తే ఆయన దీనులను మహోన్నతమైన ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేనెత్తాడు. అనగా పెంట కుప్పల నుంచి అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరి జీవితాల్లో కూడా మరి ఆ యొక్క రాజులు అయిన వారు, అధికారులు అయిన వారు తీసివేసిన వ్యర్థాల దగ్గర మరి దేవుని ప్రజలు చాలాసార్లు పడవేయబడిన వారిగా ఉన్నారు. అయితే దేవుడు వారిని రక్షించుకొని, వారిని పిలుచుకొని, పరిశుద్ధపరచుకొని ఆయన రాజ్యములో ఉండునట్లుగా, ఆయనతో పాటు ఉండునట్లుగా దేవుడు చేసి ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాలు కూడా ఒకప్పుడు ఎక్కడున్నాయండి? లోకంలో ఉన్నాయి, పాపంలో ఉన్నాయి, బానిసత్వంలో ఉన్నాయి, బంధకంలో ఉన్నాయి, అపవాది యొక్క చేతి క్రింద మనం నలిగిపోయిన వారిగా ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు తన పిల్లలుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకొని ఆయనతో ఉండే భాగ్యం, ఆయన మందిరంలో ఉండే భాగ్యం. ఒకప్పుడు దేవుని సముఖంలోకి స్త్రీలు మందిరంలోకి రావడానికి లేదు, అందరూ మందిరంలోకి వచ్చేది లేదండి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చెందించి నిన్ను నన్ను కొనిన తర్వాత ఆయనతో ఉండే భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రధానులతో కూర్చోబెట్టాడు కదండి. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే నేను ఏ పాటి దాన్నయ్యా, మా జీవం ఏ పాటిదయ్యా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం నడిచే విధానం, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత నిండిన హృదయం కలుగుతూ ఉంది. ఎప్పుడైనా ఈ అనుభవం కలిగిందండి? ఒకప్పుడు మన దేన స్థితిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నీ ఉన్న స్థితిని పరిశీలన చేసుకుంటే ఒక్కసారి కాదు, నువ్వు జీవితకాలం దేవుని స్తుతించినా కూడా సరిపోదండి. మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడంటే ఆయనతో పాటు, ప్రధానులతో పాటు, లోకాధికారులతో పాటు తన ప్రజలైన వారిని కూర్చుండబెట్టాడు. మన స్థితిని మార్చాడు కనుక మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. చివరిగా 4వదిగా మనం చూస్తే ఎందుకు దేవుని మనం స్తుతించాలో 9వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన లోకములు అన్నీ ఉన్నాయి, కానీ ధనవంతులైన వారు, బలవంతులైన వారు, గొప్పవారు ఒకే ఒక లోటుతో కుమిలిపోతూ ఉన్నారు. ఏంటో తెలుసండి?
ఈ బిడ్డలు లేనటువంటి స్థితి కదండి. అది ఎవ్వరూ తీర్చలేరు. ఏదో చెప్తారు కానీ అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అరటిపండు తింటే కొబ్బరికాయ తింటే ఏమీ పనిచేయమండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 127వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడండి? గర్భఫలము యెహోవా ఇచ్చు, బహుమానము కుమారులైన అనుగ్రహించు, స్వాస్థ్యము దేవుడు ఇవ్వాల్సిందే. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర పొందుకోగలుగుతాం. కానీ ఈ లోకంలో ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత ధనవంతుడైనా కూడా బిడ్డలు లేక అనేక మంది అల్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. నీకు బిడ్డల్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, నీ బిడ్డలను చూస్తున్నావు, నేను నీ స్థితిలో ఉంచాడు. మరి దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో మరి శారాను దేవుడు దర్శించాడు. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యపరిచే దేవుడు. లూకాసు వార్తలో చూస్తే ఎలిజబెత్ జకర్యాల జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. వారు ఎవ్వరూ అనుకున్నటువంటి అద్భుతం చేసి వారికి ఒక కుమారుడు కావాలని దేవుడు వారికి బిడ్డలను అనుగ్రహించాడు. సంతు లేని దాన్ని ఇల్లాలు అనగా అసలు గొడ్రాలు. రెబ్కా జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే రెబ్కా గొడ్రాలు అని బైబిల్ రాయబడుతుంది. కానీ తన భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని తెరిచి అనేక మంది కుమారులను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుని స్తుతించాలంటే 113వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించుడి. అనగా చాలామంది అనుకునేది ఏంటంటే పాస్టర్ గారులు స్తుతించాలి దేవుణ్ణి, పాస్టర్ అమ్మగారులు స్తుతించాలి, లేదా దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు, ఇది మన పని కాదు అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో దీని అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సేవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవించాలనుకుంటా ఉంటారో వారందరూ కూడా దేవుని స్తుతించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా వాక్యంలో మనం చూస్తే ఎవరు దేవుని స్తుతించాలంటే 8వ కీర్తన 3వ వచనంలో అంటాడు, చక్కటి మాట వ్రాయబడింది. ఒకసారి చదువుదామండి. శత్రువులను బట్టి, పగ తీర్చుకొని వారిని బట్టి, వారి యొక్క శత్రుత్వాన్ని మాన్పివేయుటకు అనే మాట ఉంటుంది. ఒకసారి చదువుదామండి. 8వ కీర్తన 3వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు స్తుతించాలంటండి? చంటి పిల్లలు కూడా స్తుతించాలి. యెషయా గ్రంథంలో అంటాడు, స్తన్యపానం చేసే బిడ్డలు కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలంటండి. దేవుని స్తుతించడం నేర్పించాలి. ఈరోజు పిల్లలు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఫేస్బుక్లో చూస్తూ ఉంటే పిల్లలైన వారు మరి క్యాపిటల్స్ అన్నీ చెప్తున్నారు కదండి, దేశాల యొక్క క్యాపిటల్స్ అన్నీ చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు 1 year 2 years పిల్లలు అనుకుంటా వాళ్ళు రకరకాలైన శ్లోకాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. కొంతమంది ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకెళ్తే బాగోదేమోనండి అని గృహాల్లో పెట్టేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసండి? స్తన్యపానం అనగా పాలు తాగే చంటి పిల్లలతో దేవుని సన్నిధికి వస్తే అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసండి? సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవలను వారికి నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు దారి తొలగిపోడు. గనుక చిన్న పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావాలి, దేవుణ్ణి స్తుతించాలనేది నా మాట కాదు కానీ ఇక్కడ కీర్తనలో చెప్తా ఉన్నాడు. అంత మాత్రం కాదు కానీ ఇంకా ఎవరు దేవుని స్తుతించాలంటే 148వ కీర్తన 12, 13 వచనాలు చదివితే అక్కడ ఇంకా ఎక్కువగా మాటలు మనం చూడగలుగుతాం. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక అనగా ఆమేన్. ఇంకంతే, దాంట్లో ఏ యొక్క భేదం లేదు. ఎవరు స్తుతించాలో మరొకసారి చదువుదామా? యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అనగా వయస్సు తారతమ్యం, వయసుతో ఏదన్నా ఉందండి? లిమిట్ ఉందండి వయసుకి? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని స్తుతించాలి. ఎందుకంటే బాల్యం నుంచి కాపాడి వృద్ధాప్యం వరకు తీసుకొచ్చినందుకు వృద్ధులు దేవుని కృతజ్ఞతగా స్తుతించాలి. యవన కాలంలో త్రొట్టిల్లిపోకుండా కాపాడుతున్నందుకు యవనస్తులు దేవుని స్తుతించాలి. బాల్య దినాల్లోనే నిన్ను కాపాడి సంరక్షించి బలపరిచి మంచి యవనంలో ప్రవేశపెట్టినందుకు బాలురు దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికీ ఛాన్స్ లేదండి. వీరు ఎలాంటి వారండి? ఒక్క మోగవారు కూడా దేవుని స్తుతిస్తారు. ఎలాగో తెలుసండి, వారి హృదయాంతరంగంలోంచి దేవునికి స్తుతులు చెల్లిస్తారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని సముఖానికి వస్తున్న మనం దేవుని స్తుతించకుండా కూర్చోకూడదని యేసు ప్రభువారితో అంటున్న మాట భక్తులు, శిష్యులు అంటారు,
వీరు స్తుతించకపోతే ఎలా, వీరు మౌనంగా ఉంటే అంటే యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసండి, వీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నన్ను స్తుతిస్తాయి. కనుక నిత్యము దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, యజమానుని బట్టి, యజమానురాలను బట్టి, బిడ్డలను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ప్రభు సన్నిధిలో చెల్లించేవారిగా ఉండాలి. దేవుని స్తుతించాలండి. దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడమ్మా? స్తుతి యాగము తప్ప దేవుడు మనల్ని ఏం అడగట్లేదు, మన ధనాన్నో మన యొక్క బలాన్నో అడగట్లేదు. కానీ నిత్యము నా మేలుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నన్ను స్తుతించు చాలు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక మరి అందరూ ఒక్కరు కాదు కానీ యవ్వనులు, బాలురు, వృద్ధులు అందరూ కూడా ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. 150వ కీర్తన 6వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. 156 చదవక్కర్లేదు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రాణి, జీవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని స్తుతించాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తే 38:19 అంటాడు భక్తుడు, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు, నిన్ను స్తుతించునా. ఈరోజు బ్రతికి ఉన్న మనము నిత్యము ప్రభుని స్తుతించాలండి. ఆయన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతించకుండా నిద్రపోయి, స్తుతించకుండా భోజనం చేసేవారు దేవుని పిల్లలు కానే కారు. నిత్యము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి, ప్రభువుని గణపరిచేవారు. ఈ భూమి మీద ప్రాణంతో ఉన్న ప్రతి ప్రాణి దేవుని స్తుతిస్తుందండి. ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తూ ఉంటాయి వేకునే లేచి. సముద్రంలో ఉన్న అలలు దేవుని స్తుతిస్తాయి, సముద్రంలో ఉన్న మత్యములు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. కానీ ఆరోగ్యం ఉండి, ఆయుష్ ఉండి, నోరుండి, వాటికంటే మించిన బలముతో నింపిన మనుషులు మాత్రం దేవుని స్తుతించడానికి వెనకబడిపోతూ ఉన్నారు. ఈ ఉదయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? సకల ప్రాణులు దేవుని స్తుతించాలి. మీరు బ్రతికి ఉన్నారంటే దేవుని స్తుతించడానికేనండి. స్తుతించడానికి నన్ను బ్రతికించావా అంటాడు ఒక భక్తుడు. మన బ్రతికి ఉన్నా కనుక దేవుణ్ణి స్తుతించేవారు కంటే. చివరిగా 3వదిగా చూస్తే ఎప్పుడు దేవుని స్తుతించాలి. ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, 113వ కీర్తన 2-3 వచనాలు ఒకసారి చదువుకుందామండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని అనగా ఏది మొదలుకొనండి? నీవు రక్షణ పొందినది మొదలుకొని, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నది మొదలుకొని, దేవుని ప్రేమను నీవు ఎరిగినది మొదలుకొని, దేవుణ్ణి నీవు రుచి చూచినది మొదలుకొని, నీ మరణం వరకు దేవుని స్తుతించేవారిగా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అంటే ఎలా కుదురుతుందండి ఇది అంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా పల్లైనా సున్నైనా పోదండి. ఎలా జరుగుతుందో తెలుసా? ఈరోజు మనకి ఉదయం అమెరికాలో ఇది రాత్రి, ఉదయం స్తుతించే వాళ్ళు ఉంటారు, రాత్రి స్తుతించే వాళ్ళు ఉంటారు. ఇది మధ్యాహ్నం యూకేలో ఇది తెల్లవారుజామున. ఇలా రకరకాల దేశాల్లో రకరకాల టైమింగ్స్ మారుతూ ఉన్నప్పుడు ప్రతి స్థలములో ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. మన ఉదయం లేచింది మొదలుకొని పండుకునే వరకు నా ప్రాణాత్మ దేహాలు నీతో మేలుకొని నిన్ను స్తుతించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకొని పండుకుంటే, నీవు పండుకున్నా నీ ఆత్మ దేవుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక మనం ఏం చేయాలంటే ఇది మొదలుకొని అనగా నీ రక్షణ దినాన్ని మొదలుకొని, నీవు దేవుని తెలుసుకున్న దినం మొదలుకొని నిత్యము దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. స్తుతిలో ఉన్నటువంటి శక్తి ఎరిగిన వారు ఎవరు కూడా స్తుతించకుండా ఉండలేరు. స్తుతించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన మధ్యలోకి వస్తాడు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలుగా మందిరంలో కూర్చొని మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే, దేవుని స్తుతించగలిగితే నీ ప్రక్కన దేవుడు ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా మన వాక్యంలో చూస్తే స్తుతుల సింహాసనం మనం వేస్తే ఆయన మనతో ఉంటాడు. అలాగే దేవుని సన్నిధానములో ఆ యొక్క సముఖంలోకి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటండి? పరలోకంలో వెళ్ళాలని అందరం ఆశపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, మందిరానికి ఎండల్లో పరిగెట్టుకొస్తున్నాం. దేనికండి? పరలోకంలో ప్రభుతో యుగయుగములు ఉండాలి. అక్కడ చేసే పని ఏంటో తెలుసండి? దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతి తప్ప ఇంకొక మాట రాదు. ఇక్కడ ఒక అరగంట, ఒక పావుగంట, 10 నిమిషాలు స్తుతించలేకపోతే అక్కడ నిత్యము దినమంతా కూడా దేవుని ఎలా స్తుతించగలుగుతామండి? కనుక ప్రభుని స్తుతించేవారు. స్తుతిలో గొప్ప శక్తి ఉంది, నీ స్థితిని మార్చివేస్తుంది. అందుకే 119వ కీర్తన 164వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దినమునికి నేను 7 సార్లు స్తుతిస్తాడంట. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు చెప్పిన మాట కాదండి ఇది. ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, దినమునకు నేను 7 సార్లు నిన్ను స్తుతిస్తాను. ఎలా సాధ్యం? దేవుని ప్రేమిస్తే అన్నీ సాధ్యమే కదండి.
దేవుగలుగుతారు. దేవుని మీద ప్రేమ లేనివారు, దేవుని కార్యాలు మర్చిపోయేవారు, ఒక్కసారి స్తుతించడానికి కూడా సమయం లేని వారిగా ఉంటారు. కానీ ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని స్తుతించేవారిగా ఉందాం. మన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు అర్పించేవారిగా ఉన్నప్పుడు ఆయన మనతో ఉండడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడు కనుక ఎల్లప్పుడూ కూడా మనం స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ 75వ కీర్తన మొదటి మాటలు అంటాడు భక్తుడు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము నీకు చెల్లిస్తున్నామయ్యా, ఎందుకో తెలుసా, నీవు మాకు సమీపంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాకడ మన మధ్యలో బహుత్వరితంగా ఉంది కనుక ప్రియ దేవుని సంగమా, నీ నోట ఏది ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, నీ ఇంట ఏది ఉన్నా లేకపోయినా, దేవుని స్తుతించగలిగే బిడ్డలు, దేవుని స్తుతించే నీవు, దేవుని స్తుతించే కుటుంబం నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడు. ఆ స్థుతిలో ఉన్న శక్తిని నీవు అనుభవిస్తావు, నీ కుటుంబం అనుభవిస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా నీ కృపా రెక్కల క్రింద నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దాచిపెట్టిన దేవానికి స్తోత్రం. మరి ఒకసారి నిన్ను స్తుతించి ఘనపరిచే ధన్యత నీ బిడ్డలుగా మాకు ఇచ్చారు తండ్రి. ఈ ఉదయం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన దేవా, నిత్యము నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీ క్రియలను కొనియాడుతూ నీ సాక్షార్థంగా జీవించే కృప నీ బిడ్డలమైన మందరికీ దయచేయమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.